గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయం నుండి క్వారీ మార్కెట్ వరకు ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ పనులను అధికారులు చేపట్టారు. కొంతమూరులో రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ కేతన్ గారు పరిశీలించారు. కోలమూరు, కొంతమూరు గ్రామాల్లో డ్రైనేజీలపైన ఉన్న ఆక్రమణలు అన్ని తొలగించాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులతో పారిశుధ్యంపై సమీక్షించారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన ట్రాక్టర్లు, ట్రైసైకిల్స్ కొనుగోలు చేసి ఇంటింటి చెత్త సేకరణ సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు. ఆవులను రోడ్డు మీదకు వదిలితే యజమానులకు జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ పరిధిలోని ఇండ్ల యజమానుల వద్ద నుండి పన్నులు వసూలు చేయాలని, కట్టని వారి ఇండ్ల కుళాయి కనెక్షన్లు, కరెంటు కనెక్షన్లు తొలగించాలని సూచించారు. తూర్పుగోదావరి మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఆనందజన్సీ పందిరి హాల్లో శుక్రవారం ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ చినరాముడు, ఎస్పీ డి నరసింహకిషోర్, ఎమ్మెల్యేలు కోరంట్ల బుచ్చే చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల రామకృష్ణ తదితరులు ఈ విందుకు హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాయల్ మసీద్ అధ్యక్షుడు ఎస్ఏ కరీం, ముస్లిం పెద్దలు అబ్దుల్లా, మహబూబ్ ఖాన్, మహబూబ్ జానీ, బషీర్, రఫీక్ రాజా, బాషా, రబ్బానీ, మైనార్టీ శాఖ అధికారులు కృష్ణ, నజ్రీన్ ఫాతిమా, జైనుల్లా ఖాదిర్, వహ్ ఇన్స్పెక్టర్ షఫీ, రసూల్ జానీతో పాటు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి కేసుకు సంబంధించి ఎవరి వద్దనైనా ఎటువంటి ఆధారాలు ఉన్నా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఫోన్ నంబర్ 9440796620 కు తెలియజేయాలని ఎస్పీ డి నరసింహకిషోర్ విజ్ఞప్తి చేశారు. ఈ కేసు దర్యాప్తునకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 2 పోలీసు బృందాలు, విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు మరో 2 పోలీసు బృందాలు సీసీ ఫుటేజ్లను ఈ కేసుకు సంబంధించి అవసరమైన వ్యక్తుల యొక్క సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యాయని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రవీణ్ మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ కేంద్ర కార్యాలయం నుండి 2 సభ్యులు గల ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేరస్థలం వద్దకు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి ఎటువంటి వదంతులు, అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయరాదు. తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తే, ప్రజలను రెచ్చగొడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన 3,500 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కురుకూరి విజయకుమార్ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీలోగా బకాయిలు చెల్లించకపోతే నాటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆసుపత్రి యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో భాగంగా అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను సమర్పించారు. దీనిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కురుకూరి విజయకుమార్ నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు.